శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారు అనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19, అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహ స్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో గురు బలం ఎలా ఉంది అంటే ప్రథమార్థంలో ఒక నెల 15 రోజుల కాలం మటుకు చాలా బాగుంది అని చెప్పుకోవాలి. ఇక మిగతా కాలం అంతా కూడా అర్ధాష్టమ రాహు సంచారము గాని, పంచమ స్థానంలో శనిగారి సంచారము కానీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు కేతు సంచారం చాలా బాగుంది. అయితే ఊహించని విధంగా వారికి లాభాలు ఉండడము, ద్రవ్య లాభాలు ఉండడము, ఆరోగ్య లాభాలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. గురువు గారి యొక్క ఫలితం కూడా సప్తమ స్థానంలో ఉండి చక్కటి దైవ కార్యాలు చేయడము, ఆధ్యాత్మిక చింతన పెంచడము, వ్యాపార వర్గాలు విస్తరించుకోవడము, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలతలు చాలా చక్కగా, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పచ్చు. మే 15 ఈ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క స్థితి మారిపోతోంది. అష్టమ స్థాన సంచారం జరుగుతోంది. అలాగే రాహు గారి స్థితి అర్ధాష్టమంలోకి వస్తోంది. ఇప్పటి వరకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని గారు పంచమ స్థానంలోకి వెళ్ళిపోయారు. విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం రోజు నుంచి శని గారి యొక్క స్థితి పంచమంలోనే ఉంది. అయితే మే 20వ తేదీ వచ్చేటప్పటికి రాహు గారి సంచారము చతుర్థంలోకి వచ్చింది. అలాగే కేతు గారి సంచారము దశమంలోకి వెళ్ళింది. ఈ విధమైనటువంటి గ్రహస్థితుల మార్పు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండబోవడం లేదు వృశ్చిక రాశి వారికి. ఖచ్చితంగా గ్రహ బలాలు పెంచుకోవడానికి వీరికి అనుకూలమైనటువంటి సంచారము కనబడబోవడం లేదు. గ్రహ బలాలు పెంచుకోవలసిందే. నవగ్రహాలకి హోమం చేయించుకోండి ఒక్కసారి. తరువాత ప్రతినిత్యము నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి సంచారము అక్టోబర్ 19న అతిచారం వల్ల ఉచ్చరాశిలోకి వస్తూ ఉన్న కారణం చేత ఇది వృశ్చిక రాశి వారికి నవమ స్థానం అవడం చేత చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఒక నెల 15 రోజుల కాలము చాలా బాగుంటుంది. ఇంత బాగున్నటువంటి ఈ కాలంలో అనుకోని విధంగా ప్రశంసలు రావడము, సన్మాన సత్కారాలు అందుకోవడము, అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఉత్తమమైన ఫలితాలు ఉండడము, ఉన్నత స్థితి కలగడము, ఊహించని విధంగా లాభాలు రావడము, పిత్రార్జితము కూడా వీరికి అనుకూలంగా రావడము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు కనిపించడము, సంతాన విషయంలో కూడా కాస్త సంతృప్తి లభించడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. తిరిగి వారి యొక్క వక్రము ప్రారంభమయ్యి తిరిగి మళ్ళీ ఈ డిసెంబర్ 6వ తేదీ 2025వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్న కారణం చేత మళ్ళీ అష్టమ గురు సంచార దోషం అనేది కనిపిస్తూ ఉన్న కారణం చేత గురువు గారికి, అలాగే పంచమ స్థాన స్థితి చేత శని గారికి, అర్ధాష్టమ రాహు సంచారం చేత రాహు గ్రహానికి, దశమ స్థాన సంచారం చేత కేతువుకి, మళ్ళీ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ప్రతి విషయంలోనూ కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు అంటే ప్రథమార్థంలో ఇంకా గురువు గారి సంచారము సప్తమ స్థానంలో ఉన్నది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంటాయి. మరి గురువు గారి మార్పు, శని గారి మార్పు, రాహు మార్పు, ఇప్పుడు
మారిన తర్వాత కేతు మార్పు. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు అంత అనుకూల ఫలితాలు ఉండబోవడం లేదు కాబట్టి అధిక జాగ్రత్తలు తీసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. అలాగే కొంచెం గురువు అనుగ్రహం కొరకు ఎక్కువగా గురుగ్రహ స్తోత్రాలు పఠించడము ఇవన్నీ కూడా చెయ్యాలి. అంతేకాదు వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, విపరీతమైనటువంటి ఖర్చు ఉండబోతోంది. ఇప్పుడు గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచార విశేషం చేత అధికమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయాన్ని మీరు జాగ్రత్త చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఉండదు. లేని పక్షంలో ఇప్పుడు సంపాదించుకున్న డబ్బే కాకుండా పూర్వం దాచిపెట్టుకున్న ధనము కూడా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం 2 భాగాలు మాత్రమే ఆదాయం ఉన్నప్పుడు 14 భాగాలు ఖర్చు ఉన్నప్పుడు ఇక ఎక్కడి నుంచి తీసుకురావాలి ధనము? ఖచ్చితంగా నిల్వ చేసుకున్న ధనం అయిపోతుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటూ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే 5, 2 రాజపూజ్యాలు 5 భాగాలు ఉన్నాయి. అంటే గురువు గారు రాశిలోకి ఉచ్చ రాశిలోకి వస్తున్న ఫలితం చాలా బాగుంటుంది. కాబట్టి నవమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మీకు అనేక విధాల రాజపూజ్యమే ఉంటుంది. ఎక్కడా కూడా మీకు అవమానాలు ఉండవు, ఎక్కడా కూడా మీకు చిన్నతనం ఉండదు, బలము కూడా నిర్వీర్యం అయిపోయినట్టుగా ఉండదు, అధికమైన బల సంపన్నులు అవుతారు. మరి అవమానాలు కూడా 2 ఉన్నాయి అంటే ఆ మాత్రం జనరల్ గా ఎవరికైనా ఉంటూ ఉంటాయి. సహజంగా కూడా అసలు అవమానం లేకుండా ఏ మనిషికి ఉండదు. ఆ మానవమానాలు అనేది కొద్దిగా ప్రతి మనిషికి ఉంటూ ఉంటాయి కాబట్టి ఏదో సహజంగా ఉన్నాయిలే అనుకుని మనం తీసిపారేయొచ్చు. దాని విషయంలో పెద్ద భయం లేదు. మిగతా ఖర్చు విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు ఉండాలి. ఇక్కడ 4 గ్రహాల యొక్క సంచారము కూడా ఇబ్బంది పెడుతోంది. సంతాన రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, ఇంకా వేరే ఏదైనా షేర్స్ కొనడాలు అమ్మడాలు రీత్యా కానీ, అలాగే వ్యాపార వర్గాల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఏ విధంగా చూసినా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి, మౌనంతో ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా ఈ వృశ్చిక రాశి వారికి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.